కాబట్టి ఏదైనా మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలా. ఏదో ఎవరిని కూడా మనం బూతులు తిట్టించి మాట్లాడొద్దు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరైనా సరే. మనల్ని ఏదన్నా అంటే మనం కొంచెం తగ్గినంత మాత్రాన మనం విలువ కోల్పోయేదంతా ఏం లేదని చెప్తాడు నా భర్త. అంతే సపోర్టెడ్ నేను ఏదైనా ఒకటి మాట మాట్లాడుతున్నంటే ప్రతిదీ నాకు వెనకాతల ఉండేది. మీరందరూ చాలా మంది అనుకుంటారు కదా ఎవరో ఏదో ఇస్తున్నారని, ఏం లేదండి, అంత నథింగ్. నా వెనకాల నా భర్త ఒక్కడే ఉన్నాడు, నా ఫ్యామిలీ సపోర్ట్, అంతే, ఇంకెవ్వరూ లేరు. చెప్పారు మీరు 17 years కి లవ్ అన్నారు కదా. అవునండి. ఎలా జరిగిందండి? అయ్యో ఒక్కసారి ఇప్పటికి అట్లేం లేదు. ఆయన ఎప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసారంట. మీరు 8th లో? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, డిగ్రీ అనుకుంటా సంథింగ్, చూసారంట. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన డిగ్రీ చదవడానికి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు చూసారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసాడు. రిలేటివ్స్ కాదండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూశారు. ఓహో అప్పుడు ఈ పిల్ల ఇప్పుడు 3 ఏళ్ళకే మారిపోయింది అని చెప్పేసి అనుకున్నారేమో. తర్వాత చెప్పారు, డైరెక్ట్ మా నాన్నగారితో వచ్చి మాట్లాడారండి. సో మీ అమ్మాయిని చేసుకుంటామంటే అప్పుడు మా నాన్న కాదు నాయన మీ వాళ్ళు ఎవరో ఎక్కడ ఏంటంటే, లేదు అంకుల్ నేను మా నాన్నలతో కూడా మాట్లాడి పంపిస్తామనంటే అప్పుడు మా మామయ్యలు వచ్చారు, ఇంటికి వచ్చారు, మా నాన్నలతో మాట్లాడి మేము ఏమి కట్నాలు కానుకలు ఏమి ఇచ్చుకోలేమయ్యా అని చెప్పేసి అన్నారు. పర్లేదులండి మా అబ్బాయి ఇష్టపడుతున్నారు కదా, మీ అమ్మాయికి ఏం పెడతారు అది పెట్టండిలే, మేమేం చేస్తాము, మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది, మాకు ఒగ్గానొక్క కొడుకు అని చెప్పాడు మా మామయ్య. ఇంకా అట్లా పెళ్ళి అయిపోయింది. ఉదయ్ కుమార్, ఉదయ్ మా హస్బెండ్ ఉదయ్ కుమార్ తన పేరు. నేను ఉదయ్ వేసుకున్నాను. ఆయనకి పైన క్వీన్, నేను కింగ్ అనమాట. కాదు క్వీన్, సారీ రాణిని అనమాట ఆయన పైన. అది సో మా ఫ్యామిలీలో కింగ్ వచ్చేసి నా హస్బెండే. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉంటానండి. సో నేను మనం సంపాదిస్తున్నామో లేదా ₹1 ఇస్తున్నామో కాబట్టి మనం అథారిటీగా ఉండాలి, మొగుడిని కాళ్ళ కింద తొక్కి పెట్టాలి, అలాంటి మెంటాలిటీ ఏం లేదు. మా ఇంట్లో భర్తే, భార్య భార్యే. అంటే అంత నొక్కి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. నొక్కి కాదు, అలా ఉండాలని చెప్తున్నాను. ఎప్పుడు కూడా భర్త మీద అథారిటీగా ఉండాలి భార్య. నేను చెప్పింది మాటలు వినాలి అనుకుంటే సంసారం కూలిపోయింది. ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒకరికొకరు గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు బావా ఇది కాదు ఇది అని అంటే తను నమ్మాలి, తను చెప్పినప్పుడు నేను వినాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తుంటే ట్రాక్ బాగుంటుంది, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ముందుకు వెళ్ళిపోద్ది. ఎట్లదైనా నేను ఏందయ్యా ఇది నేను సంపాదిస్తున్నాను ఒక మాట మాట్లాడితే అయిపోయి కథం.